పార్లమెంటుకు అనంతపురం జిల్లాకు ఒక్క చుక్క నీళ్లు రాని దానికి రాయలసీమ ముసుగులో డ్రామాలు ఆడుతున్న నీవు రాయలసీమ ద్రోహాన్ని అడుగుతున్నాం. ఇక్కడున్న రైతులందరికి కూడా అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమం ద్వారా రాయలసీమ ప్రాంతానికి ఏదైతే సార్ మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కర్నూలు పశ్చిమ ప్రాంతంలో సార్ ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గం గురించి మీకు తెలియని చరిత్ర కాదు. కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి మీరు నందమూరి తారక రామారావు గారు మీరు ప్రారంభించిన ప్రాజెక్టులు తప్ప ఎక్కడ కూడా ఒక్క పని చేసిన పాప అనబోలేదు. ఆర్డిఎస్ రైట్ కెనాల్ సార్ మీరు శాంక్షన్ చేస్తే దాన్ని ఎంత దుర్మార్గంగా రివర్స్ టెండరింగ్ మీద చేయడం జరిగింది, ఆపివేయడం. వేదావతి ప్రాజెక్టు అదే విధంగా గుండ్రేవల కూడా ఇక్కడికి వచ్చినప్పుడు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు సార్ ఎన్నోసార్లు మీరు ఆ ప్రాజెక్టు పేరెత్తితే మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారే గుర్తొస్తారని చెప్పేవారు. ఈ ప్రాజెక్టుకు కంప్లీట్ గా మోటార్లు కూడా కొట్టేసి సర్వనాశనం చేస్తే పట్టించుకున్న దాఖలాలు లేవు సార్. అదే విధంగా మా నియోజకవర్గంలో మళ్ళీ మీకు పాదాభివందనం చేస్తున్నాం సార్ రాయలసీమ రైతులందరం. ఎందుకంటే గాజులు దిన్న ప్రాజెక్టు ఉన్న రిజర్వాయర్ ని అత్యంత ముఖ్యమైనటువంటి దాన్ని క్యాబినెట్ లో మొన్న ఆమోదం తెలిపి 19 ప్రాధాన్యత ప్రాజెక్టులో ఆ ప్రాజెక్టుని తెచ్చినందుకు మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే ఆ జీడిపి కూడా ఉన్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్క్ ఇచ్చి చేనేతలకు ఈరోజు ప్రత్యేకంగా ఆ యొక్క పార్కుని శాంక్షన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపించి 4 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఎల్ఎం కింద శాంక్షన్ కూడా అయ్యేటట్టు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఇక్కడ మాకున్నటువంటి అత్యంత ముఖ్యమైన కలుగట్లలో ఒక సమస్య సార్, ఏదైతే ఇక్కడ రెవెన్యూ మన గ్రామంలో దాదాపు దేవుని మాన్యంలో ఉన్నటువంటి కొన్ని పట్టాలు కానీ శ్మశానాలు కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామాలు ఉన్నాయి సార్ చుట్టూ కూడా. దానికి సంబంధించి ఈరోజు మీరు పాదం పెట్టినందుకు ఆ యొక్క శ్మశానం అనే మినిమం ఒక నీడ్ ఏదైతే ఉందో కలగొట్లు కానీ మిగిలిన నియోజకవర్గం ఉన్న గ్రామాల్లో వాటిని శ్మశానం కానీ పట్టాలకు కూడా ఇచ్చే విధంగా చేయాలని కోరుకుంటూ ఈ కలగొట్ల గ్రామం ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా మిగిలిపోయింది. ఎందుకంటే మన అధినేత ముఖ్యమంత్రి వర్యులు మన గ్రామానికి వచ్చి మనకు ఇచ్చేటువంటి మన భూమి హక్కుని మన చేతుల మీదుగా వారి చేతుల మీదుగా అందుకుంటున్నందుకు మరొక్కసారి వారికి ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లా ముఖద్వారం పశ్చిమ ప్రాంతం ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి స్వాగతం అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై తెలుగుదేశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.